భరత్ అనే నేను టీజర్ కాస్త లేటుగా అయినా లేటెస్ట్గా దుమ్ము దులిపేస్తోంది. విడుదలైన టీజర్ 24 గంటలు గడిచేలోపు అన్ని ఆన్లైన్ వేదికలు కలుపుకొని మొత్తం 10 మిలియన్ డిజిటల్ వ్యూస్ సాధించి ఈ ఫీట్ సాధించిన మొదటి టాలీవుడ్ సినిమాగా కొత్త రికార్డ్ సెట్ చేసింది. ప్రతి పౌరుడికి భయం బాధ్యత ఉన్నప్పుడే దేశం బాగుంటుంది అన్న మెసేజ్తో ఈ మధ్యకాలంలో ఏ తెలుగు హీరో కనిపించినంత స్టైలిష్ చీఫ్ మినిస్టర్గా మహేష్ లుక్ బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది. ఒకే ఒక్కడు ఛాయలు కనిపించినా దానికి 10 రెట్లు అదిరిపోయే స్టఫ్ ఇందులో ఉంటుందని యూనిట్ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. విభజన జరగకముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉండే నేపథ్యాన్ని కథా వస్తువుగా తీసుకున్న కొరటాల శివ తన మార్కు కమర్షియల్ అంశాలు మాత్రం విడిచిపెట్టలేదని టీజర్లో స్పష్టంగా అర్థమైంది. ఇక ఈ రికార్డ్ సంగతి తెలుసుకున్న ప్రిన్స్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవు. బ్రహ్మోత్సవం, స్పైడర్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి సహజంగానే ఇది హిట్ అయి తీరాలి అనే ఒత్తిడి ఉంటుంది. దానికి తగ్గట్టే కొరటాల శివ అన్ని అంశాలు సమపాళల్లో ఉండేలా జాగ్రత్త పడ్డారని తెలిసింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో ఐటెం సాంగ్ లేదనే టాక్ బలంగా వినిపిస్తుంది. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ కనిపిస్తాడు కాబట్టి ఐటెం సాంగ్ పెడితే టెంపో మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది కనుక డ్రాప్ అయినట్టు టాక్. టాలీవుడ్లో రచయితగా ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత దర్శకుడిగా మారి గొప్ప పేరు సంపాదించిన వాళ్లలో కొరటాల శివ ఒకడు. కొరటాలు ఇప్పటిదాకా తీసిన 3 సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. అతడికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. రచయితగా అతడి బలం ప్రతి సినిమాలోనూ కనిపిస్తుంది. ఈ సినిమాకు కథ అతడి కాదని ప్రచారం జరిగింది. ఒక రచయిత భారీ మొత్తానికి కొరటాల కథ కొన్నట్టుగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే భరత్ అని నేను టీజర్ చూస్తే అలాంటి ఛాయలేమీ కనిపించలేదు. ఇది పూర్తిగా కొరటాల ముద్రే కనిపించింది. టైటిల్స్లో ఎక్కడా కూడా కొత్త పేరు కనిపించలేదు. కథకుడికి క్రెడిట్ ఇవ్వలేదు. కథకుడికి టీజర్ ట్రైలర్లో క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఊరుకున్నారా లేక కథ కొరటాల రాశాడా అన్న దానిపై స్పష్టత లేదు. కాబట్టి త్వరలో ట్రైలర్ కానీ ప్రమోషనల్ సందర్భంగా కానీ లేదా సినిమా రిలీజ్ అయ్యాక కానీ ఈ విషయంపై స్పష్టత వస్తుందేమో చూడాలి. భరత్ అని నేను టీజర్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అనే ఫీలింగ్ జనాల్లోకి వచ్చేసింది అంటున్నారు సినీ విశ్లేషకులు.